జాతికి సంబంధించిన తల్లి ఏ పాత్రలో ఉంది? కుటుంబాన్ని పాడు చేసుకునే తల్లి పాత్రలో ఉందా, లేకపోతే కుటుంబాన్ని కట్టుకొని మంచి గొప్ప తల్లి పాత్రగా ఉందా? చెప్పడం బాగానే చెప్తారు. ఏంటంటే ఈరోజు మదర్ డే, ఏంటి మదర్స్ డే అంటే తల్లి. ఎవరో ఆ మదర్స్ డే అంటే ఎవరో? ఆ తల్లి ఎవరు? కుటుంబాన్ని పాడు చేసే తల్లి, కుటుంబాన్ని భయంకరమైన స్థితిలో నడుపుకునే తల్లి, లేకపోతే భక్తిలో కట్టుకునే తల్లి? ఏ తల్లి? పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. చూడండి, అక్కడ 2వ దినవస్త్రములు 22వ అధ్యాయం 2వ వచనం. ఆరంభించినప్పుడు 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రి, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవేశించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను కనుక అతడును అహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. చాలు. ఎవరంటే ఈవిడి? అతల్య. ఈవిడ ఒక తల్లి. ఆవిడ పాడయ్యేది కాక మళ్ళీ బిడ్డలు కూడా పాడు చేస్తుంది. ఏమండి? ఆవిడ పాడయ్యేది కాక ఏ మార్గంలో తన కుమారుడిని నేర్పుతుంది? దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఆహాబు యొక్క సంతతి మార్గంలో నడువు అని చెప్తుందంట. ఆహాబు అంటే ఎవరంటే దేవుని కుమారుడైన ఇశ్రాయేలుకు రాజైన వాడు ఆహాబు అనేవాడు. దేవునికి విరోధిగా మార్చబడ్డాడు. ఆహాబు తన భార్య యెజబెలు, భయంకరమైన భార్య, భర్తకు లోబడిన భార్య, అహాబుకు లోబడిన భార్య. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చెడ్డ మార్గములో ఇలా నడువు అని చెప్తుందంట తల్లి. తల్లి చెప్తుందండి, కొడుకు నేర్పుతుంది. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతనికి నేర్పిందంట. ఇప్పుడు ఎంతమంది లేరు తల్లులు కొడుకులు పాడు చేసేవారు? చెప్పాలి, చెప్పండి, మాట్లాడండి. ఎంతమంది తల్లులు లేరు? మంచిగా నడిచే కొడుకుల్ని మార్గం తప్పించే తల్లులు ఎంతమంది లేరు? వాడు మంచోడే, కొడుకు మంచోడే, వాడి ప్రవర్తన బాగానే ఉంది, వాడు బాగానే మాట్లాడుతున్నాడు, బాగానే జీవిస్తున్నాడు. మంచివాడిని పట్టుకొని చెడ్డవాడిగా మార్చే తల్లి అతల్య. ఏంటంట? అతల్య అంట. ఇక ఆవిడ హృదయంలో ఎంత పగ ఉందో చూడండి, ఎంత అహంభవం ఉందో చూడండి, ఎంత గర్వం ఉందో చూడండి. తల్లి పాత్ర అనేది ఆవిడలో ఏమాత్రం కూడా అసలు స్త్రీ పాత్ర లేదు ఆవిడికి. స్త్రీకున్న యొక్క లక్షణాలు ఆవిడలో లేవు. చేతులారా పాడు చేసుకుంటారు దేవుని పిల్లారా, కుటుంబాలు పాడు చేస్తారు. తల్లి అనే పాత్ర గొప్ప పాత్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తల్లి పాత్ర గొప్ప పాత్ర. గుడ్లు పెట్టడం కాదు, గుడ్ల మీద పొదగటం కాదు, పిల్లల్ని కాపాడుకునేదే కోడిపెట్ట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కంఠం గొప్పతనం కాదండి, బిడ్డలను భక్తిలో పెంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ నేర్పాలి? చెప్పాలి. బిడ్డల భక్తిలో నేర్పాలి. ఆడపిల్లల్ని ఎలా నేర్పాలో, ఆడపిల్లల్ని ఎలా భక్తిలో నేర్పాలో, మగ బిడ్డలను ఎలా భక్తిలో నేర్పాలో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలో నేర్పాలి. ఆడపిల్లలను గంగిరెద్దులా తయారు చేయకూడదు. ఆడపిల్లలు గంగిరెద్దులాగా మగపిల్లల్ని మగపిల్లల్ని ఎలా పెంచాలో, ఆడపిల్లని ఎలా పెంచాలో వాక్యం చెప్తుంది. దేవుని మాట చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ఇష్టం వచ్చినట్టు పెరిగితే కుదరదు అక్కడ. అది మనల్ని బట్టే మన బిడ్డలు పెరగాలి. దేవునికి స్తోత్రం. ఘనంగా చెప్తా హల్లెలూయా. మనం నేర్చుకున్న భక్తి మన బిడ్డలకు నేర్పాలి. అవునండి, మనం నేర్చుకున్న భక్తి మన బిడ్డలకు నేర్పాలి. తల్లి ఆడపిల్లలకు నేర్పాలి, తండ్రి బిడ్డలకు కుమారులకి నేర్పాలి, తండ్రి కుమారులకు నేర్పాలి, తల్లి ఆడబిడ్డలకు తన పిల్లలకు నేర్పాలి. మన ఇష్టానుసారంగా పెంచుకోవడం దేవుని పిల్లారా. దేవుని వాక్యము రోషంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు.
చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. అందుకని ఒక మాట అంటాడు, ప్రభు ఏమంటాడు తెలుసా? బలరక్షసు చెట్ల మధ్యన పద్మములే నా పుష్పం చక్కగా కనిపిస్తుంది అంటాడు పరమగీతంలో. ఎందుకన్నాడు తెలుసా? ఆ మొక్క పెంపకం అటువంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మొక్క పెంపకం అటువంటిది. అది అడిలో తిరిగినా లోకంలో తిరిగినా దాని ప్రవర్తన అలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని ప్రవర్తన అలాగే. అది పెంపకం అండి. పెంపకం, నువ్వు నేర్పే పెంపకం. ఇక్కడ కన్న తల్లి కొడుకు ఏమి నేర్పుతుందంటే చెడు మార్గము నేర్పుతుందంట. ఏమి నేర్పుతుంది? చెడు మార్గం నేర్పుతుంది. ఇలా ప్రవర్తించు, ఇలా నడు. వాడు పాడోకేమవుతాడు? ఒక 1000 రూపాయలు ఇచ్చి తిరిగి రారంటే ఆడు పాడోకేమవుతాడు? జాగ్రత్తగా పెంచుకోవాలి బిడ్డలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా తల్లి పెంచాలి. ఎస్తేనంట ముద్దుకాయ. ఏమండి అసలు ముద్దుకాయకి ఏం తెలుసు? ముద్దుకాయ ఆయనకి ఏం తెలుసు? మగోడు. స్త్రీ గురించి ఏం తెలుసు? అయినా భక్తిగా పెంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్త్రీ ఎలా ఉండాలో అలాగే మగోళ్ళ పెంచాలి. ఆయనలా పెంచుకోవాలా? ముద్దుకాయ మగోడై ఉండి మగోళ్ళ కావండి పెంచలా. స్త్రీగానే పెంచాడు. స్త్రీ ఎలా తగ్గించుకోవాలో, స్త్రీ ఎలా ఉండాలో, స్త్రీ జీవితం ఎలా ఉండాలో, స్త్రీకి ఉన్న లక్షణం ఎలా ఉండాలో మొద్దుకాయ ఎస్తేర్ని అలాగే పెంచాడు. తల్లి కుమారుడికి దుర్మార్గత నేర్పి చెడ్డ మార్గాన్ని చూపించి ఆపు యొక్క మార్గంలో నడిపించిన తల్లి చనిపోయింది. కుమారుడు కూడా మన నడవిక సరైంది కాకపోతే, మన ప్రవర్తన సరైంది కాకపోతే ఇప్పుడు ఏం తెలియదు మనకి. గార్భంగా పిల్లలు పెంచుకుంటాం, చక్కగా పెంచుకుంటాం. వాడు ఒక వయసుకు వచ్చిన తర్వాత, ఆ పిల్ల ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇప్పుడు తెలిసింది. ఇప్పుడేం తెలియదు మనకి. ఒక్కగానొక కూతురని, ఒక్కగానొక కొడుకని చక్కగా పెంచుతాం మనం. వాళ్ళు అడిగిందల్లా ఎత్తుంటాం. భక్తి లేకుండా పెంచుతాం వాళ్ళని. ఇప్పుడు మనకు తెలియదు వాళ్ళ నుంచి వచ్చే ప్రభావం. యవ్వనకాలం వచ్చి ఒక స్థాయి వచ్చిన తర్వాత అప్పుడు తిరుగుబాటు చేస్తారు. ఎవరు నిన్ను నన్ను కన్నమన్నారు అంటారు. తెలుసా? ఎవరు కనమన్నారే నిన్ను? కొడుకు అంటాడు, కూతురు కూడా అంటది. ఎందుకన్నారు మీరు మమ్మల్ని? నీ పెంపకం ఇప్పుడు తెలియదు, అప్పుడు తెలిసింది. అప్పుడు వాళ్ళు పాడైపోతుంటే, క్రమం తప్పి తిరుగుతుంటే, వాయో వరుస లేకుండా తిరుగుతుంటే, నీకు తిరుగుబాటు చేసి తల్లి ఉన్న లక్షణం మర్చిపోయి, తండ్రికున్న లక్షణం మర్చిపోయి, కన్న జన్మ యొక్క విధానం వాడు మర్చిపోయి తిరుగుతుంటే అప్పుడు ఏడుతాం. ఇప్పుడేం తెలియదు. ఇప్పుడు తెలియదండి. వాడు ఎక్కడ గంతులేసి విడిచిపెడతాం. పక్కన మొక్కలోనే మనం చూసుకొని చక్కగా పెంచుకోవాలి. కొట్టి సప్పట్లు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చక్కగా నడిచే కుటుంబాన్ని పాడు చేసుకుంది అతల్య. చక్కగా ఉన్న కుటుంబాన్ని కొడుకు కళ్ళెదరుకుంటే చచ్చిపోతుంటే తట్టుకోలేకపోయింది. అయ్యో నా కుమారుడు చనిపోయాడని తట్టుకోలేకపోయింది. తన కుమారుడు మరణాన్ని ఎదురు చూసి తట్టుకోలేకపోయి. ఎందువల్ల? తన కుమారుడు మరణము చూడటానికి కారణం ఎందువలన? నీలో దేశము, నీలో అహంబము, నీలో అహంకారము, తల్లి లక్షణము నీలో ఒక్కటి కూడా కనిపించకపోవడం వలన నీ కుమారుడు మరణమును ఎదుర్కొంటూ చూస్తుంటే, ఎందువల్ల? ఎందుకు చనిపోయాడు నీ కుమారుని ఎదుటనే అని అంటే, తల్లి ప్రవర్తన మంచిది కాదు కనుక కుమారుడికి నేర్పింది. అలాగా దుర్మార్గంగా నేర్పింది. అంటే ఎలా నేర్పింది? చదవండి అక్కడ ఆ మాట చదవండి. 22వ అధ్యాయం చదవండి. 22వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదవండి. 3వ వచనం చదవండి. అక్కడ దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి కనుక అతడు ఆహాబు సంతతి వారి మార్గములు యందు నడుచును. ఏ నడక నడిచాడంట? ఆహాబు వలన చెడు నడత నడిచాడట.
యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. జాగ్రత్త దేవుని పిల్లారా, బైబిల్ చేత పట్టుకున్నవారు, దేవుని వాక్యం చదివేవారు, దేవుని సన్నిధికి వెళ్ళేవారు, మీ కుటుంబాలు జాగ్రత్త, మీ బిడ్డలు జాగ్రత్త. చక్కగా భక్తిలో పెంచండి, తల్లి పాత్ర పోషించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పాత్ర అంట? తల్లి పాత్ర. మొదటి అవ్వ ఆదాములు మన తల్లిదండ్రులు ఉన్నారు. వారికి 2 కుమారులు. ఎవరంటారు? కయీను, ఏబేలు. 2 అన్నదమ్ములై ఉండి చంపుకున్నారు. 2 అన్నదమ్ములై. ఎందుకని? అన్నొచ్చి తమ్ముడిని ఎందుకు చంపాడు? ఏమి నేర్చుకున్నారు వారు తల్లిదండ్రుల దగ్గర? వారు నేర్పలా. వారేమి వీళ్ళకి చెప్పాలి? అవ్వ ఆదామేమి వీళ్ళకి కన్నారంతే. అమ్మా నేర్పించారేమన్నా? నేర్పితే తమ్ముడు చంపుతాడు వెళ్ళి. అన్నదమ్ములు ప్రేమ ఎటువంటిదో తల్లిదండ్రులు నేర్పితే వాళ్ళు 2 కొట్టుకుంటారా? కొట్టుకుంటారా? తల్లిదండ్రులు, అరే మీ తమ్ముడురా బాబు, వీడిని అన్నయ్యరా, మీరిద్దరూ ఒక తల్లి కడుపున పుట్టారు, మా కడుపును పుట్టారు, మీలో ఐక్యత ఉండాలి, మీలో ప్రేమ ఉండాలి, మీలో సంతోషం ఉండాలి, మీరిద్దరూ ఒకే మాట మీద ఉండాలి, ఇద్దరు ఒకే మాట ప్రకారం నడవాలి, మీరు రాబోయే దినాల్లో మంచి భవిష్యత్తుగా మీరు ఉండాలి అని తల్లిదండ్రులు నేర్పుతాడు. కొట్టుకుంటారా? వీళ్ళే నేర్పుతారు వాళ్ళ కొట్టుకోమని. ఎవరో చెప్పాలి? తల్లిదండ్రులే నేర్పుతారు. తల్లిదండ్రులే నేర్పుతారు 2 కొట్టుకోమని. ఒక ఆవిడ ఫోన్ చేసి చెప్తుంది, పాస్టర్ గారు అక్కన పట్టుకుని మా చెల్లి కొడద్దండి, చెల్లి కొడద్దండి, చెల్లిని పట్టుకుని అక్క కొడతాండి, వాళ్ళిద్దరి గురించి ప్రార్థన చేయండి అని. మామూలుగా అసలు కొట్టుకుంటాం ఏంటి అన్నాను నేను. అసలు వాళ్ళిద్దరు కొట్టుకుంటాం ఏంటి? వాళ్ళిద్దరూ ఒకే ప్రేమ కలిగి ఉండాలి కదా, ఒకే తల్లి కడుపును పుట్టారు కదా, వాళ్ళిద్దరూ ఒకే రక్తంతో పుట్టారు కదా, వాళ్ళిద్దరు కొట్టుకుంటాం ఏంటి అంటే? వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారంటే వీళ్ళిద్దరు నేర్పలా. ఎవరిద్దరు? తల్లిదండ్రులు నేర్పలా. వాళ్ళకి భక్తి నేర్పలేదు కాబట్టి వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. కొట్టుకునే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే కొట్టుకోమోకండి, కానీ ఒక సమర్పణలోకి రండి. దేవుని స్తోత్రం కలిగిన కానీ. హల్లెలూయా. అవునండి, చూసారా? అవ్వ ఆదాము బిడ్డలైతే కన్నారు కానీ వాళ్ళకి భక్తి అనేది నేర్పలా. అన్నదమ్ముల్లో ఉన్న ప్రేమ నేర్పలా. తోడ పుట్టిన వారు ప్రేమ నేర్పలా వాళ్ళకి. అందుకని వాళ్ళిద్దరూ అన్నొచ్చి తమ్ముడిని ఏం చేశాడు? ఎంత మరణం చూసారా? ఇక్కడ తల్లి ఏం చేసింది? దుర్మార్గంగా ప్రవర్తించి కొడుకు నేర్పి కొడుకు మరణాన్ని చూసి ఆవిడ కూడా చనిపోయింది. ఇక్కడ ఏం చేసింది? అవ్వ ఆదాము వారి బిడ్డలకు భక్తి నేర్పక వాళ్ళిద్దరూ అన్నొచ్చి తమ్ముడిని చంపాడు. ఇక చంపుకుంటమే. భక్తి జీవితం లేకపోతే దేవుని పిల్లారా, మన కుటుంబంలో మన పిల్లలకు భక్తి నేర్పకపోతే ఈ రోజులు ఎటువంటి రోజులు తెలుసా? వెనకటి రోజుల్లో సెల్లలు లేవు, ఈ టీవీలు లేవు, రేడియోలే ఉండేవి. అవునా కదా? ఏమా సెల్లలు ఉండేయా? టీవీలు ఉండేయా? వెనకటి రోజుల్లో అవి ఉండే కావండి. వాళ్ళ సెల్ల వచ్చేసి సెల్ల చూస్తుంటే చాలు భయంకరమైన స్థితులు కాపాడుతున్నాయి. ఇవాళ ఎవరికైనా బిడ్డగా అన్నం తినిపించాలంటే సెల్ల చేతికి ఇవ్వాలి. చిన్నపిల్లోడికి, ఎంత పిల్లోడికి నేను కామన్న పుట్టోడికి అన్నం తినిపిస్తున్నారు అనుకోండి, వాడికి సెల్ల ఇచ్చేస్తున్నారు. వాడు అందులో చూసుకుంటూ తింటున్నాడు. వాడు ఆ సెల్ల ఇస్తున్నారు. వాడు ఎదిగే కొందుకు సెల్లే ఉడతాడు. వాడి మైండ్లో సెల్ల ఉడతాయి. వాడు ఎదుగుతుంటాడు. ఈవిడ తినిపించిన చేపు సెల్లే. ఇప్పుడు అన్నం తినిపించేటప్పుడు సెల్లతోడు తినిపిస్తోడది. వాడు ఎదుగుతూ ఉంటాడు. ఆడాడి తినే టైంకి వచ్చినప్పుడు కూడా సెల్ల చూసుకుంటూ తింటాడు. ఏం చూసుకుంటా? సెల్ల చూసుకుంటూ తింటాడు. పడుకునేటప్పుడు కూడా సెల్ల చూసుకోడు. బాత్రూంలోకి వెళ్ళినప్పుడు సెల్లు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు సెల్లు. ఇక ఆడి మైండ్లో అంతా కూడా సెల్లే ఉంటుంది. ఇక సెల్లో ఏమున్నాయి అన్నీ కూడా మైండ్లోకి వచ్చేస్తాయి. వాడు బుర్ర పోడైతే 100 సంవత్సరాలు బతికేవాడు 50 సంవత్సరాలు బతుకుతాడు. ఇక అర్థమవుతుందా మీకు చెప్పేవన్నా? తల్లి ఏమి నేర్పింది? ముందు ఆడ అన్నం తినిపించేటప్పుడు ఏమి నేర్పుతుంది? సెల్లు
దయచేసి సెల్లలు ఇవ్వకండి చిన్నపిల్లలకి. చిన్నపిల్లలైన వారికి సెల్లలు ఇవ్వకండి. దాన్ని ఆకర్షణగా, అందుట్లో చాలా భయంకరమైన కోర మృగాలు ఉన్నాయి సెల్లలో. ఏమున్నాయి? కోర మృగాలు అన్ని సెల్లలోనే ఉన్నాయి. వాటిని వీళ్ళు చూశారనుకో ఇక బయటపడటం చాలా కష్టం. వాడు హిందువుడైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ఎవడైనా సరే ఈ భయంకరమైన స్థితిని ఈ సెల్లలో చూశాడనుకో, చిన్నపిల్లలప్పుడే ఆ సెల్లలో వాళ్ళకి నేర్పారనుకో ఇక అందుట్లోంచి బయటికి రావటం కష్టం. ఇక నేర్పేస్తుంది పాఠం. సాతానుడు సెల్లలో ఉండి అనేక మందిని ఆకర్షించేసుకుంటున్నాడు. ఆ సెల్లలు చూసిన వారికి తల్లి తండ్రి అని వాయవరుస లేదు, చెల్లని వాయవరుస లేదు, తల్లిదండ్రులు ప్రేమించే గుణం ఉండదు వాళ్ళ దగ్గర. సెల్ల నేర్పుతుంది అలాగా. తాగుడు ఎలా తాగాలో నేర్పుతుంది, వ్యభిచారంలో ఎలా నడవాలో నేర్పుతుంది, అక్రమం ఎలా నడవాలో నేర్పుతుంది, ఎలాగ ప్రేమించుకోవాలో నేర్పుతుంది, ఎవరితో లేచిపోవాలో నేర్పిస్తుంది. ఏంటండి భయంకరమైన స్థితిలో ఉన్నాం మనం. జాగ్రత్త. తల్లి బిడ్డలను చాలా జాగ్రత్తగా చెప్పాలి. మాట్లాడరేంటండి? కఠినంగా ఉన్నాయా మాటలు? ఏమా కొద్ది కఠినంగా ఉన్నాయా? జాగ్రత్తగా వినాలి. నీ కూతుర్ని, నీ కొడుకుని ఎలా పెంచుకోవాలో అలా పెంచుకుంటేనే రేపు వారు ప్రయోజకులవుతుంటే, భక్తి కలిగి బ్రతుకుతుంటే, దేవుని కొరకు వారు బ్రతుకుతుంటే సంతోషపడే దానివి నీవే. వాళ్ళు మధ్యలోనే మరణిస్తుంటే బాధపడేదానివి నీవే. వారిని ఎలా పెంచుకోవాలో అలా పెంచుకుంటేనే బిడ్డల పట్ల ప్రతిఫలాన్ని పొందుకునేవారుగా మనం ఉంటాం. కొట్టు చప్పట్లు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని పిల్లారా, ఇంకో తల్లిని మనం చూద్దాం. అన్న సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం మీరు చదవవసరం లేదు, తర్వాత చదవండి. అన్న గొడ్డురాలావిడి, పిల్లలు లేరావిడికి. సమాజంలో ఎలివేయబడింది, దేశింపబడింది, అవమానపడింది, నిందించబడింది. భర్త ప్రేమ లేదు, ప్రజల ప్రేమ లేదు, తోడబుట్టివారు ప్రేమ లేదు, ఎవరు ప్రేమ లేదు. అందరూ చిన్న చూపు చూస్తున్నారు. భార్యగా ఉంది, తల్లి పాత్రను ఆకర్షిస్తుంది. తల్లిని కావాలని తప్పతప్పలాడుతుందో తన ప్రాణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యా నన్ను భార్యగా చేసావు కానీ నాలో తల్లి పాత్ర లేదు నాయనా. నేను తల్లినవ్వాలి. నేను తల్లినైతే ప్రభువా ఆ బిడ్డను తిరిగి మళ్ళీ నీకే. ఎవరున్నారా ఈరోజు అంతమంది తల్లులు? ఏమా మాట్లాడరేంటంటే తలకాయల కింద కోసం వాడు పైకి ఎత్తాను కొద్దిగా. ఆ తల్లులు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? ఏమని ప్రతిష్ఠించుకుందో తెలుసా దేవుని సన్నిధిలోకి? అయ్యా నేను భార్య స్థానంలో ఉన్నాను, తల్లి స్థానంలోకి నేను వస్తే ఆ తల్లిగా నాకు కలిగిన కుమారుని తిరిగి నీకే. అయ్యా నా ప్రథమ సంతానం నీకే ఇస్తానయ్యా. ఏ తల్లి అంటదండి? మంచి తల్లి. ఆవిడ పేరు ఎవరంట? అన్నా. ఈ అవమానాల్లో వచ్చి నన్ను తొలగించు ప్రభువా, ఈ నిందల్లో వచ్చి నన్ను తొలగించు ప్రభువా, ఈ కష్టాలు వచ్చి నన్ను తొలగించు ప్రభువా, ఈ భార్య స్థానం నుంచి తల్లి పాత్రలోకి నన్ను తీసుకెళ్ళినాయనా అని ప్రభు పాదాలు పట్టుకుని అడిగితే ప్రభు ఒక మంచి కుమారుని దేవుడు ఇచ్చాడు. కొట్టు చప్పట్లు ఒకసారి గట్టిగా. పాలిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత పాలిచ్చింది. పాలు మరిచిన తర్వాత తీసుకొచ్చి ఎక్కడప్ చెప్పింది? ఎందుకని అప్పు చెప్పింది? చెప్పండి, ఎందుకు చెప్పింది? నా కొడుకు భవిష్యత్తు చెప్పాలి. నా కొడుకు భవిష్యత్తు ఎలా ఉండాలి? నా కొడుకు భవిష్యత్తు బాగోవాలి. నా కొడుకు భక్తిలో ఎదగాలి. నా కుమార్తె భక్తిలో ఎదగాలి. తీసుకొచ్చి ఇచ్చేసింది. అలాగా పాలు మరిచిన తర్వాత
సమర్పణ కలిగి, ప్రతిష్ట కలిగి. ఎవరు ఇవ్వగలుగుతారండి అలాగా? కుమారుని ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఏడ్చుకుంటూ ఇచ్చిందా? ఏడ్చుకుంటూ ఇచ్చిందా? దేవుడికి ఇచ్చేది ఏది ఇస్తారు? దేవుడికి ఇచ్చేది ఏది ఇస్తారు? ఇలా దేవుడికి ఇచ్చే విషయంలో ప్రతిష్ఠించుకొని సంపూర్ణంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఇచ్చేవాళ్ళు ఉన్నారా? వెనకాళ్ళ అయ్యో లేక లేక ఒక కుమారుడు పుట్టాడే, ఈ కుమారుని ఇచ్చేస్తే ఎలాగా? లేదు లేదు, నేను ఉంచుకోవాలి, కుదరదు అని అనుకుందా? నువ్వు ఇచ్చావు కాబట్టి నా కుమారుడు భవిష్యత్తు నీ దగ్గర ఉంటే, నీ వాక్యములో ఉంటే, నీ సన్నిధిలో ఉంటే, అయ్యా నీ రెక్కల చాటు నా కుమారుడు ఉంటే, శ్రేష్టమైన నువ్వు ఇచ్చావు, శ్రేష్టమైన మళ్ళీ ఇస్తున్నాను, నీకే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేస్తే ఆ కుమారుడు ఒక పెద్ద ప్రవర్త అయ్యాడంట. కొట్టు సపోర్ట్ ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది ఎందువలన? తల్లి పెంపకం. ఏంటి చెప్పండి? తల్లి ప్రతిష్ట, తండ్రి ప్రతిష్ట, తల్లి ప్రతిష్ట బిడ్డల మీద ఆకర్షణగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఆకర్షణగా ఉండాలి. అవునండి. ఒకనాడు లోకంలో ఉన్నప్పుడు ఎవరన్నా దృష్టుడు కన్ను వేసి పడిపోయినా తిరిగి లేచి మళ్ళీ వాడు భక్తిని కట్టుకోగలిగే శక్తి వారిలో ఉంటుంది. అసలు మనం ఏమి నేర్పకపోతే చెప్పాలి. మనం ఆ భక్తి నేర్పకపోతే ఏమవుతారు? వీళ్ళు మాట్లాడరేంటండి? జాగ్రత్త, భక్తి జాగ్రత్తగా నేర్పండి. దేవుని పిల్లారా, తల్లి పెంపకము ఎలా ఉంటుంది, తండ్రి పెంపకము ఎలా ఉంటుంది? అన్నా వల్లే బ్రతకాలండి. అన్నా వల్లే మనం తల్లి పాత్ర అన్న తన బిడ్డను ఇచ్చేసుకుంది అంతే. దేవుడికి ప్రతిష్ఠించేసుకుంది. ప్రభు అసలు ఏది అడిగితే అది ఇచ్చేయడానికి సిద్ధపడిపోయింది ఆవిడ. దేవుడు మాటకు విధేయత చూపించారు, తల్లిగా బ్రతికింది ఆవిడ. మంచి తల్లిదండ్రులు ఎవరంటే బైబిల్లో ఇద్దరు ఉన్నారు, అబ్రహాము, శారమ్మ. ఎవరు చెప్పండి? అబ్రహాము. మంచి తల్లిదండ్రులు వారు, మంచి తల్లి, మంచి తండ్రి. అబ్రహాము, శారమ్మ మంచి భార్యాభర్తలు, మంచి దాంపత్యం కలిగిన కుటుంబం అది. శారమ్మ ఇస్సాకు నేర్పిందేమో, మీ నాన్న మాట వినవా బాబు, మీ తండ్రి మాట విను. శారమ్మ నేర్పే ఉంటుంది అలాగా. అయ్యా ఇస్సాకు, మీ నాన్న మాటకు లోబడు, మీ నాన్న మాట చెప్పినట్టుగా చెయ్యి, మీ నాన్న ఏది చెప్తే చెయ్యి అనబట్టే తండ్రి మాటకు కనీసం సమాధానం కూడా ఇస్సాకు ఎక్కడికి వెళ్ళేటప్పుడు, బలి ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు తండ్రి మాట జవదాటల. ఎవరు? ఇస్సాకు. అంత లోబడిపోయాడంటే ఆ పెంపకం ఎవరిది చెప్పాలి? తల్లిదండ్రులదే. శారమ్మ నేర్పుతుంది, అయ్యా నీ తండ్రికి నువ్వు లోబడాలి, నీ తండ్రి మాట నువ్వు వినాలి, నువ్వు తండ్రి చెప్పినట్టుగా నువ్వు చేయాలి. అది చేతులు చేసే పనులు చేతులు చేస్తుంటే చూస్తుంటాయి. అది సంగతి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూసారా? తల్లి ఇస్సాకు నేర్పింది అలాగా. నేర్పబట్టే ఆ బలి సమయం వచ్చినప్పుడు 2 కాళ్ళు కట్టినా 2 చేతులు కట్టినా తండ్రి మాటకు జవదాటకొకన బలి అర్పింపబడటానికి కూడా ఇస్సాకు సిద్ధమైపోయాడు. ఎందుకో తెలుసా? తల్లి దగ్గర నేర్చుకున్న భక్తి, తండ్రి దగ్గర నేర్చుకున్న భక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగా. తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్న భక్తి నేర్చుకున్న బిడ్డలైన వారు ఎవరైనా ఉన్నప్పటికీ మరణంచుల వరకు వెళ్తారు, కానీ దేవుడు మరణానికి వారిని అప్పగించడు. కొట్టు సప్పట్లు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. మంచి తల్లిదండ్రులు, మంచి తల్లి, మంచి తండ్రి ఆ బిడ్డలను మంచి ప్రవర్తన కలిగి, మంచి భక్తి కలిగి, మంచి దేవుని వాక్యములో వారిని పెంచుకుంటే మరణానికి దగ్గరికి వెళ్ళినా కానీ మరణం నుంచి నా దేవుడు ఆ బిడ్డల్ని రక్షించి మళ్ళీ తల్లిదండ్రులకి అప్పగిస్తాడు. ఎందుకో తెలుసా? అది తల్లిదండ్రులు నేర్పిన భక్తి. చెప్పండి, అది తల్లిదండ్రులు నేర్పిన భక్తి మరణాన్ని కూడా తప్పిస్తుంది. తల్లి నేర్పిన భక్తి మరణాన్ని కూడా బిడ్డను తప్పిస్తుంది. దేవుని పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున తల్లి గురించి ప్రపంచం అంతా కూడా మదర్ ఆ విషయంలో చేసుకుంటున్నారు కనుక ఈ రోజు ఎందుకనో
నాకు ఒక ప్రేరేపణ ఇక్కడికి వచ్చాక వచ్చింది. ఈ రోజున ఈ సందర్భం తల్లి గురించే చెప్పాలి ప్రభు. మరి ఏంటంటే ప్రభు మైండ్లో పెట్టారు. అసలు ఇక్కడికి ఇంకో వాక్యం ద్వారా వచ్చారు. ఇక్కడికి దేవుడు నాకు చెప్పిన మాట ఇక్కడ చెప్పాలనుకున్నాను ఈ రోజున, కానీ మార్గాన్ని తప్పించాడు. ఈ సందర్భాన్ని బట్టి ఈ మాటలు దేవుడు చెప్పడానికి ఈ మాటలు నాకు అవకాశం ఇచ్చాడు కనుక నిన్న మీరందరూ ఆయన మాటలు నీరు కట్టి పలింపు చేసుకోండి. మీ హృదయాల్లో మీరు ధన్యులవుతారు. కొద్ది మాటలు దేవుడు దీవించను గాక.